హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అది లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది కాబట్టి ఫస్ట్ వీడియో మీరు చూడండి ఫ్రెండ్స్. ఎనీవే, మొత్తం మీద మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. కానీ ఈ విషయంలో చాలా మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగింది ప్రభుత్వం. కానీ ఈ ఇందిరమ్మ ఇండ్ల గురించి అయితే, ఈ ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇస్తుంది, ఎవరికి ఇవ్వబోతుంది అనేది పూర్తి వివరాలు అయితే మనం స్టార్ట్ కట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎనీవే, మొత్తం మీద ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ళు దరఖాస్తు మరోసారి పరిశీలించిన లబ్ధిదారులకు అయితే ఎంపిక చేయాలని అధికారులను హౌసింగ్ కార్పొరేషన్ ఆదేశించింది. ఈ అర్హులైన పేర్ల తొలగించాలని సూచించింది. అలానే దరఖాస్తులను 3 కేటగిరీలుగా అయితే మార్పులు అయితే చేయడం, అంటే L1, L2, L3 విభజించింది. ఎందుకంటే ఈ L1లోకి సొంత స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళకైతే L1కి సంబంధించింది. అలానే L2లోకి వస్తే స్థలం ఉండి కూడా ఇల్లు 2 లేని వాళ్ళకు కూడా ఈ L3లోకి అద్దె రేకులు మరి పెంకుటిల్లులో ఉన్న వాళ్ళు వర్తిస్తారంట. తొలి దశలో L1 వారికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఈ L1 ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ L1 ఉన్న వాళ్ళ ఎవరైతే విలేజ్లో కావచ్చు, ఇక్కడ సిటీలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, సొంత స్థలం ఉండకపోవడం వల్ల కావచ్చు, వాళ్ళు సొంత స్థలం కొని వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే ఇచ్చే 5 లక్షలు 6 లక్షలు అయితే సరిపోవు డబ్బులు. కాబట్టి ఈ డబ్బులను పెంచే ఉద్దేశం ప్రభుత్వానికి కూడా లేదు. అలానే ఇప్పటికీ రైతు భరోసా మీద చాలా కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అలానే నిన్న ఒకటైతే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిన్న ఒక పోలింగ్ అయితే చేయడం జరిగింది, చిన్న లైవ్ పోలింగ్ అయితే. దాంట్లో అయితే బీఆర్ఎస్కే, ఇక్కడ చూసుకుంటే కేసీఆర్ గవర్నమెంట్కి ఎక్కువ ఓట్లు పడ్డట్టయితే మనకు తెలుస్తున్న విషయం అందరికీ. ఇప్పుడు పెద్ద హైలైట్ టాపిక్ అయితే అదే జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది స్పష్టత అయితే వచ్చేసింది. కానీ ఈ ప్రభుత్వం చేయలేదనేది చాలామంది అయితే కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు ఫ్రెండ్స్. ఎనీవే, చూస్తూనే ఉందాం ఇప్పటివరకు వీళ్ళు ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు, వీళ్ళ ప్రణాళిక అయింది, ప్రాబ్లం ఏందనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలానే రైతు భరోసా గురించి మరొక అప్డేట్ రావడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మాత్రం ఆ వీడియో గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఎనీవే, చూస్తూనే ఉండండి థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.